మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఇప్పుడు మామూలుగా డీహైడ్రేషన్ అయితే అందరికీ చాలామందికి ఎండాకాలంలో వస్తూ ఉంటుంది. అసలు డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది, అసలు డీహైడ్రేషన్ అంటే ఏమిటి, డీహైడ్రేషన్ వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ రాంబాబు సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, అసలు డీహైడ్రేషన్ అంటే ఏమిటి సార్? డిహైడ్రేషన్ అంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం. దానికి కారణాలు చాలా ఎక్కువ ఉంటాయి. కారణాలు ముఖ్యంగా వచ్చేసి తక్కువ నీరు తీసుకోవటం, ఎక్కువగా ఎండలో పనిచేయటం, తర్వాత వచ్చేసి జ్వరం, తర్వాత వాంతులు విరోచనాలు, తర్వాత కొన్ని మాత్రలు ఇంట్లో వాడే గుండెకు సంబంధించి కానీ వాటికి వాడే మాత్రలు, వాటి వల్ల డిహైడ్రేషన్ వస్తుంది. ఇప్పుడు మన ప్రాంతంలో ముఖ్యంగా డిహైడ్రేషన్ రావడానికి కారణం అయితే జ్వరం, వాంతులు, విరోచనాలు. ఎక్కువగా ఏ కాలంలో డిహైడ్రేషన్ గురవుతుంటారు? ఎక్కువ ఎండాకాలంలో డిహైడ్రేషన్ గురవుతారు. కానీ డెంగ్యూ జ్వరం వల్ల ఈ కాలంలో కూడా డిహైడ్రేషన్కి ఎక్కువ మంది గురవుతున్నారు. డిహైడ్రేషన్ వల్ల డెంగ్యూ జ్వరం బాగా సీరియస్ అవుతుంది అనమాట. నీరు సరిగ్గా తీసుకోపోవడం వల్ల డెంగ్యూ జ్వరం సీరియస్ అయ్యి కణాలు బాగా తగ్గిన తర్వాత పేషెంట్లు వస్తున్నారు. ఒక వ్యక్తికి డిహైడ్రేషన్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డిహైడ్రేషన్ వస్తున్నప్పుడు ముఖ్యంగా ముందు లక్షణాలను గమనించాలి. ఆ లక్షణాలు ఏమిటి అంటే తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా తలనొప్పి ఏ మాత్రం వేసుకున్నా తగ్గనంత తలనొప్పి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఊరకనే వాంతి రాదు కానీ వాంతిలాగా అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు యూరియా వాసన వస్తుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలను ముందు గమనించుకోవాలి. తర్వాత వాటర్ తీసుకోవడం ఎలాగనేది మనం ఎండలో ఎక్కువగా పనిచేస్తుంటే యూరిన్ కనీసం 2 లీటర్ల యూరిన్ రోజు వచ్చేటట్టు చూసుకోవాలి. 2 లీటర్ల యూరిన్ వస్తుందంటే మనం డిహైడ్రేషన్ కానట్టు లెక్క. కనీసం రోజుకి 800 నుంచి 2 లీటర్ల యూరిన్ మినిమం రావాలి. కానీ మనం ఎండల్లో ఎక్కువగా మన వాళ్ళు పనిచేసే కాలంలో కిడ్నీ రాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కనీసం 2 లీటర్ల పైన యూరిన్ వస్తుంటే వాళ్ళు డిహైడ్రేషన్ కారు. కనీసం 2 లీటర్ల యూరిన్ రావాలి, అది ముఖ్యమైన టార్గెట్. 2 లీటర్ల యూరిన్ రావాలి. వాటర్ ఎంత తాగుతాం అనేది దాంతో బేజారు వేసుకొని చేసుకోవాలి. సో మామూలుగా అయితే చలికాలం అని యూరిన్ ఎక్కువ వస్తుందని వాటర్ తాగకుండా ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలి సార్? యూరిన్ తాగకుండా మామూలుగా అయితే చలికాలం యూరిన్ మనకి చెమట ద్వారా రాదు కాబట్టి యూరిన్ ఎక్కువ చెమట లాస్ అవ్వదు కాబట్టి యూరిన్ ఎక్కువగా వస్తుంది. అలాంటి వాళ్ళు ముఖ్యంగా చలికాలంలో డిహైడ్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వాటర్ తీసుకోవాలి. అది వాళ్ళలో తెలియకుండానే డిహైడ్రేట్ అవుతూ ఉంటారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. మామూలు టైంలో ఇబ్బంది ఉండదు. డిహైడ్రేషన్ వచ్చిన వ్యక్తి ఒకవేళ ఎక్కువగా వచ్చేసి స్పృహ కోల్పోయినట్లయితే అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు? అది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరైన ద్వారానే పెట్టాలి. వీలైనంత వరకు మనిషిని తడిగుడ్డతో తొడవటం అది చేయాలన్నమాట. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ అవి తగ్గదు పెద్దగా. తడిగుడ్డతో తుడుస్తూ నిదానంగా టెంపరేచర్ తగ్గించుకొని సలైన్ ద్వారానే ఇవ్వగలగాలి. బాడీలో ఏమన్నా పార్ట్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి? కిడ్నీలు ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయి. గుండె ఎక్కువగా గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. బీపీ ఎక్కువ అవుతుంది. ఇవి ముఖ్యమైన విషయాలు. కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 2-3 రోజుల పాటు డిహైడ్రేషన్ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.